హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. న్యూ బ్యాచ్ అనేది 11th నవంబర్ నుంచి స్టార్ట్ చేయబడింది. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంకి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఆఫ్లైన్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇందులో పొందుపరిచాయి. సో ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేసి ఇతర వివరాలు మీరు వివరంగా తెలుసుకోవచ్చు, రైట్? సో ఇక్కడ మెయిన్ శిక్షణకు సంబంధించి ఈరోజు పాలిటిక్స్ సంబంధించి వెరీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అయితే చూద్దాం. క్వశ్చన్ ఫర్ 21st November 2024. అనలైజ్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద రీసెంట్ సిఏజీ పర్ఫార్మెన్స్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు స్ట్రెంథెన్ ద గవర్నెన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్. 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమలుపై ఇటీవల కాగ్ పనితీరు ఆడిట్ నివేదిక ఫలితాలను విశ్లేషించి పట్టణ స్థానిక సంస్థల పాలనను బలోపేతం చేయడానికి చర్యలను సూచించండి అన్నారు. ఇక్కడ 3 steps అనేవి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం ఆన్సర్ రాసే ముందు. అందులో భాగంగా మొదటి స్టెప్లో మనం క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఫోకస్ చేయాలి, రైట్? సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్, కీవర్డ్స్ అన్నీ అర్థం చేసుకోవాలి. అసలు టాపిక్ ఏంటి? సిఏజీ పర్ఫార్మెన్స్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది 74వ రాజ్యాంగ సవరణ అమలు మీద, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామినేషన్ సంబంధించి, ఎస్పెషల్లీ పాలిటిక్స్ సంబంధించి డ్యామ్ ష్యూర్ క్వశ్చన్. ఇది ఏపీ గ్రూప్ 1 రాబోయే మెయిన్స్ ఎగ్జామినేషన్లో, అదేవిధంగా యూపీఎస్సీకి సంబంధించి కూడా కంపల్సరీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉంటుంది, రైట్? సో అనలైజ్ అనేది క్వశ్చన్ ట్యాగ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫ్యాక్ట్స్ లాంటివి, డేటా, రిపోర్ట్, ఎగ్జాంపుల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ మన ఆన్సర్ అయితే కనిపించాలి. ఎస్పెషల్లీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి డిఫరెంట్ ఆర్టికల్స్ కానీ, ఎస్పెషల్లీ కేసెస్ కానీ, స్కెడ్యూల్స్ కానీ, సెక్షన్స్ కానీ ఇలాంటివి కంపల్సరీ లింక్ చేసుకుంటాం, రైట్? రిపోర్ట్స్ లాంటివి. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్స్ అనేవి మనం అర్థం చేసుకోవాలి. ఫైండింగ్స్ అనేది మొదటి కీవర్డ్, రైట్? ఇంపార్టెంట్గా క్వశ్చన్ ట్యాగ్ తర్వాత మనం ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి చూసుకోవాలి. దాని ప్రకారం మనం ఒక స్ట్రక్చర్, ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతాం, రైట్? సో కీ ఫైండింగ్స్ ఏంటి? ఇక్కడ నివేదిక ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చెప్తూ నెక్స్ట్ మనకి ఆ ఫలితాలు అమలుకు సంబంధించిన కొన్ని ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం బలోపేతం చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలి అంటారు. అంటే సింపుల్గా 2 కీవర్డ్స్లో ఆన్సర్ అనేది కంప్లీట్ చేయొచ్చు, రైట్? సో ఇక్కడ స్ట్రక్చర్ అనేది పెద్దగా ఏం లేదు, క్వశ్చన్లోనే అన్నీ ఇచ్చారు, రైట్? అయితే బ్రెయిన్ స్టార్మింగ్లో వితిన్ 1 minute ఇక్కడ మనకి కొన్ని దీనికి సంబంధించిన కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీకాల్ చేసుకోవాలి. మొదటిగా మనకు సిఏజీ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కీ ఫైండింగ్స్ ఏదైతే ఉన్నో వాటి గురించి మనకు తెలిసి ఉండాలి, రైట్? సో దాంతోపాటు మనకి ఇక్కడ ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే రాయాలి. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ ఇంపార్టెంట్ సిఏజీ పనితీరు తనిఖీ నివేదిక ఏదైతుందో దానికి సంబంధించి కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఫ్యాక్ట్స్ ఆధారంగా అంటే డేటా రిలేటెడ్గా మనం లింక్ చేసుకుంటాం, రైట్? గణాంకాలు అయితే ఏవైతే ఉన్నాయో వివిధ జిల్లాలకు సంబంధించి కావచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా, అదేవిధంగా మనకున్న ఈ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో 18 అంశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ లింక్ చేసుకుంటాం. దాంతోపాటు మనకి రాష్ట్ర ఆర్థిక మండలికి సంబంధించి కూడా అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేసుకోవాలి ఇంపార్టెంట్గా. దాంతోపాటు మనకి కొన్ని విధులు 18 విధులకు సంబంధించి మనం మాట్లాడతాం. అదేవిధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని స్టేట్స్లో ముఖ్యంగా మనం ఏమైనా స్టేట్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకు తీసుకుంటున్న కొన్ని ఇంపార్టెంట్ ఈ సిటిజన్ పార్టిసిపేషన్ రిలేటెడ్ పౌరులు పాల్గొనడం, భాగస్వామ్య విధానాలు కానీ అలాంటి ఎగ్జాంపుల్స్ అయితే మనం కంపల్సరీ రాస్తాం, రైట్? సో అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ సంబంధించి మనం మాట్లాడే ముందు ముఖ్యంగా ఇంట్రడక్షన్ రాసే ముందు కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి రీసెంట్గా మనకి సిఏజీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ముఖ్యంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమలుపై పనితీరు ఆడిట్ నివేదిక ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ ఆడిట్ రిపోర్ట్ అనేది దాని గురించి మనం ఇక్కడ చెప్తాం, రైట్? అదే సింపుల్గా మనం ఇక్కడ మాట్లాడతాం. నెక్స్ట్ మనకి అసలు ఈ ఆడిట్కి సంబంధించిన లక్ష్యం ఏంటి అనేది కూడా మనం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ లక్ష్యం మనకి 12వ షెడ్యూల్లో పొందుపరచబడిన విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి తగిన వనరులను పంపిణీ చేయడమే. వనరులు ఏవైతే ఉన్నాయో రిసోర్సెస్ వాటిని పంపిణీ చేయడం ద్వారా మనకున్న పట్టణ స్థానిక
సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడం లేదా వాటి సాధికారతకు సంబంధించి మనం నిర్ధారించడమే లక్ష్యంగా తీసుకున్నాం, రైట్. ఈ సిఏజీ రిపోర్ట్కి సంబంధించి ఆడిటింగ్, రైట్. సో ఈ 18 రాష్ట్రాల్లో 393 పట్టణ స్థానిక సంస్థల్లో 2014 నుంచి 2021 మధ్య ఈ ఆడిట్లు అయితే నిర్వహించబడ్డాయి. వీటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా అవసరం లేదు, ఒక సెంటెన్స్లో ఈ సిఏజీ రిపోర్ట్ గురించి లక్ష్యం రాస్తే సరిపోతుంది. అయితే నేపథ్యానికి సంబంధించి రాసేటప్పుడు మనకున్న 74వ రాజ్యాంగ సవరణ గురించి రాస్తే సరిపోతుంది, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ మనకి నిర్మాణంలో మొదటిగా మనం మాట్లాడబోయేది ప్రధాన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆడిట్ నివేదికకి సంబంధించి కీ ఫైండింగ్స్ అన్నారు కాబట్టి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెప్తాం, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మొదటిగా మనం మాట్లాడబోయేది ఈ విధుల పంపిణీ. విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధుల పంపిణీకి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు 18 విధులు అయితే ఉంటే 18 విధుల్లో 17 విధులు 18 రాష్ట్రాల్లో పంపిణీ చేయబడ్డాయి. కేవలం 4 విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులు మాత్రమే పూర్తి స్వయం ప్రతిపత్తితో సమర్థవంతంగా పంపిణీ చేయబడ్డాయి. ఆ 4 విధులు ఏంటంటే మనకి ఈ విధుల్లో శ్మశాన వాటికలకు సంబంధించి, ప్రజా సౌకర్యాలకు సంబంధించి, జంతువులపై క్రూరత్వాన్ని నివారించడానికి సంబంధించి, లేదా కబేలాల నియంత్రణ సంబంధించి ఇలాంటివి అయితే 4 విధులు అయితే ఉన్నాయి. ఈ 4 విధులకు సంబంధించే పూర్తి స్వయం ప్రతిపత్తి అయితే ఉంది, రైట్. సో అదేవిధంగా కేవలం 9 రాష్ట్రాలకు సంబంధించే ఇక్కడ ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, పంజాబ్ వంటి త్రిపుర వంటి 9 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మొత్తం మనం అనుకున్న 18 కార్యక్రమాలు విధులు ఏవైతే ఉన్నాయో అవి పంపిణీ చేయబడ్డాయి. రిమైనింగ్ ఏమీ లేవు, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అదేవిధంగా మనం నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోబోయేది ఈ పట్టణ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో యుఎల్బిలకు సంబంధించి ఆర్థిక ఆరోగ్యం గురించి ఆందోళన. ఆర్థిక ఆరోగ్యం, ఫిజికల్ హెల్త్ ఆర్ ఫినాన్షియల్ హెల్త్ అంటాం, రైట్. సో ఆరోగ్యం గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. సో అయితే యుఎల్బిలు మొత్తం ఆదాయంలో ఓన్లీ 32% మాత్రమే వారి స్వంతంగా ఉన్నాయి. మిగిలినవన్నీ మిగతా అంతా చూస్తే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరు చేయబడినవే. అంటే ఇక్కడ 18 రాష్ట్రాల్లో ఈ యుఎల్బిల ఆదాయ వనరులు మరియు వ్యయాల మధ్య 42% ఇక్కడ వ్యత్యాసం అయితే ఉందనేది చెప్తున్నారు, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టే. అదేవిధంగా సిబ్బంది కొరత కూడా మనకి ఒక ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు, రైట్. నగరాల్లో జనాభా వేగంగా పెరుగుతున్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఈ పట్టణ స్థానిక సంస్థలకు తగినంత మానవ శక్తి అయితే లేదనే చెప్పుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి మహిళలకు రిజర్వేషన్ అనేది కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఈ కీ ఫైండింగ్స్లో చెప్పిందే 14 రాష్ట్రాల్లో 6 తమ నగర మండలి సీట్లలో 50% మహిళలకు కేటాయించారు. మొత్తానికి 14 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇక్కడ 50% అనుకున్న మహిళలకు కేటాయించారు. ఇది మహిళలకు 33% రిజర్వేషన్ల రాజ్యాంగ అవసరాన్ని అధిగమించిందని చెప్పుకోవచ్చు. ఓన్లీ 14 రాష్ట్రాలు, రైట్. సో ఇది కొంత పాజిటివ్గానే చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనకి రాష్ట్ర ఆర్థిక కమిషన్ పరిణామాల లోపం కూడా, మనం స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి లోపం కూడా ఉంది, రైట్. అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్ఎఫ్సి సిఫార్సులు తరచుగా ఆలస్యం అవుతున్నాయి లేదా పాటించబడవు, అది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. 50% ఎస్ఎఫ్సి నివేదికలు అయితే ఇంకా అమలు కాలేదు కూడా అనేది ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంకొక పాయింట్ ఏంటంటే పౌరుల భాగస్వామ్యం కూడా మనకి చాలా తగ్గింది, లేకపోవడం కూడా ఇంపార్టెంట్. వార్డు కమిటీలు, ఏరియా సభలు చాలా ప్రాంతాల్లో చురుకుగా పాల్గొనట్లేదు. ఇక్కడ మనకి కేరళ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అని ఒక క్యాంపెయిన్ అయితే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు అయితే చేయాల్సి ఉంటుంది, రైట్. అది కూడా మనం స్టెప్స్లో రాయొచ్చు, తీసుకోవాల్సిన చర్యల్లో. నెక్స్ట్ మనకి యుఎల్బిస్ పట్టణ స్థానిక సంస్థల పాలనను బలోపేతం చేయడానికి చర్యలు అని రాయాలి ఇక్కడ, రైట్. సో ఫైనల్గా లాస్ట్ కీవర్డ్, 2 keywords ఓన్లీ. ఫస్ట్ కీవర్డ్ కీ ఫైండింగ్స్, సెకండ్ కీవర్డ్ చర్యలు, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది పూర్తి అధికార బదిలీ అయితే మనకి అవసరం. పూర్తి అధికార బదిలీ
ఇక్కడ చెప్పాల్సింది మనకి అన్ని 18 విధులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ పట్టణ స్థానిక సంస్థలకు ఏవైతే ఉన్నాయో వాటికి బదిలీ చేయాలి అనేది క్లియర్ కట్గా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కర్ణాటక అనే ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. కర్ణాటక పట్టణ ప్రణాళికలో ఈ పట్టణ స్థానిక సంస్థల అధికారాలను బదిలీ చేసింది పూర్తిగా అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ ఆర్థిక సాధికారత అనేది రెండవ చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఆస్తి పన్ను సంస్కరణలు మరియు కొత్త ఆదాయ వనరులను అన్వేషించాలి, అది కూడా మనకి ఇంపార్టెంటే. ఇక్కడ మనం ముంబైలో మనం చూసుకుంటే జిఐఎస్ ఆధారిత ఆస్తి పన్ను వ్యవస్థ ఆదాయాన్ని కూడా ఆల్మోస్ట్ 15 నుంచి 20% పెంచారు, రైట్. ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. అంటే ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క స్టేట్ కానీ ఒక్కొక్క ఇంపార్టెంట్ సిటీస్ ఇన్ఫర్మేషన్ కానీ మనం రాస్తున్నాం, రైట్. అవి మనకి జస్టిఫికేషన్ పాయింట్స్లో ఉపయోగపడతాయి. ఇక్కడ నెక్స్ట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి సవాల్లో రాశాం కాబట్టి కీ ఫైండింగ్స్లో ఇక్కడ వాటిని బలోపేతం చేయడం చాలా అవసరం, రైట్. సో ఇక్కడ ఎస్ఎఫ్సి సిఫార్సులను వేగవంతంగా అమలు చేయాలనేది మనం ఇక్కడ చెప్పచ్చు. ఉదాహరణ మనకి తమిళనాడు ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సమీక్షలను ఎప్పుడు నిరంతరంగా నిర్వహిస్తూ ఉంటుంది, రైట్. సో అది ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ సామర్థ్యాలను పెంచడం కూడా, అంటే కెపాసిటీ బిల్డింగ్ అనేది స్టాఫ్ పరంగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సామర్థ్యాలను పెంచడం లేదా డిజిటలైజేషన్ అనేది కూడా మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు సాంకేతికతకు సంబంధించి మాట్లాడుతాం కాబట్టి ప్రతి పాయింట్ ఇక్కడ మున్సిపల్ అధికారులకు శిక్షణ ఇవ్వడం, ఈ గవర్నెన్స్ వ్యవస్థలను మనం ఫాలో అవ్వడం అనేవి మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనకున్న టీఎస్ ఐపాస్ అనే పట్టణ సేవల సరఫరాను మెరుగుపరిచింది. ఏ విధంగా మెరుగుపరిచిందో మనం క్లియర్ కట్గా ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా ఫైనల్ పాయింట్ మనకి పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం అనేది కూడా మనం ఇక్కడ ఆల్రెడీ కీ ఫైండింగ్స్లో రాసాం కాబట్టి ఇక్కడ వార్డు కమిటీలు, ఏరియా సభలను చురుగ్గా మనం చేయాలి. అదేవిధంగా మనం ఇక్కడ కేరళకు సంబంధించి ఏదైతే ఉందో భాగస్వామ్య పాలనా మోడల్ విజయవంతమైందో దాన్ని అన్ని రాష్ట్రాల్లో ఫాలో అవ్వాలి అనేది కూడా చెప్పచ్చు, రైట్. సో ఫైనల్గా ఇక్కడ మనం ముగింపులోకి వచ్చేసరికి మనం 74వ సవరణ చట్టం ఒక బలమైన పునాదిని అందించినప్పటికీ పూర్తి స్థాయి అమలు అయితే దాని సామర్థ్యాన్ని ఇంకా పరిమితం చేస్తూనే ఉంది. కాబట్టి పైన చెప్పిన చర్యలు మనం ఫాలో అయితే మనం ఫ్యూచరిస్టిక్గా భవిష్యత్తును ఉద్దేశించి ఒక టార్గెట్ని అందుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ చెప్పచ్చు, సుస్థిర పట్టణ అభివృద్ధి. మన పట్టణ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పట్టణ స్థానిక సంస్థల గురించి. సో ఇది పర్ఫెక్ట్ కీవర్డ్గా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, సుస్థిర పట్టణ అభివృద్ధి, రైట్. సో ఇక్కడ బలోపేతం చేయొచ్చు. వీటి ద్వారా యూఎల్బీలను బలోపేతం చేయడం, తద్వారా మనం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని కూడా దీన్ని లింక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నగర పాలనను శక్తివంతం చేయడానికి చురుకైన సంస్కరణలు అయితే అవసరం అనేది ఫైనల్గా చెప్తాం, రైట్. ఇది పర్ఫెక్ట్ కంక్లూజన్. ఇక్కడ ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ ఆధారంగా మనకి ఇక్కడ క్లియర్ కట్గా మనం కీవర్డ్స్, క్వశ్చన్ ట్యాగ్స్ ఆధారంగా మనం ఇక్కడ స్ట్రక్చర్ అండ్ అప్రోచ్ అనేది ఫాలో అయ్యాం, రైట్. సో ఈరోజు రాసిన ఆన్సర్ చూస్తే జోషిని రాశారు. ఇక్కడ 1993 సంవత్సరంలో 74వ రాజ్యసభ ద్వారా పట్టణ స్థానిక సంస్థలో సుపరిపాలన ఏర్పాటు చేయాలనే ద్వారా ప్రజాస్వామ్య వికేంద్రీకరణ సూచించింది. వెరీ గుడ్. సో అయితే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 148 రాజ్యాంగ నిబంధన అనుసరించి 2014 నుండి 2021 మధ్య 18 రాష్ట్రాలు 393 స్థానిక సంస్థల పనితీరును సమీక్షించింది. సో వెరీ గుడ్. సో బట్ ఇక్కడ వచ్చి ఇది మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ వస్తారు బెటర్ అనమాట. దీన్ని పైకి కిందకి ఒక్కసారి షిఫ్ట్ చేయండి, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా క్వశ్చన్ అనేది దీని రిలేటెడ్గా ఇచ్చాడు. జనరల్గా మనం కరెంట్ అఫైర్స్నే ఇంట్రడక్షన్నే ఫస్ట్ రాస్తాం, బట్ ఈ క్వశ్చన్ కూడా మనం అడగడం రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఆధారితంగా అడిగారు కాబట్టి సో దీన్ని మనం ఫస్ట్ రాసి తర్వాత బ్యాక్గ్రౌండ్ రాయండి. నెక్స్ట్ నివేదిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాశారు. 12వ షెడ్యూల్ నందు 18 అంశాల నందు లభించినప్పటికీ 40% రాష్ట్రాలు మాత్రమే ఫాలో అవుతున్నాయి, అప్పగించలేదని. నిధులు బదిలీ నందు కూడా మనకి అసమర్థ నిర్వహణకు సంబంధించి కూడా ఉన్నాయని, పాలనా కార్యవర్గం నందు తగిన సిబ్బంది నైపుణ్యం కూడా, సంస్థాగత సామర్థ్యం, మౌలిక సదుపాయాలు కూడా రాశారు. 6 రాష్ట్రాలందు సిటీ కౌన్సిల్ సీట్ల నందు 50% మహిళలకు కేటాయించారని, 18 రాష్ట్రాల ఆదాయం ఖర్చుల మధ్య వ్యత్యాసం 42% ఉన్నాయి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 18 రాష్ట్రాల మొత్తం ఆదాయంలో 32% సొంత వనరులుగా ఉన్నాయని, రిమైనింగ్ అన్ని రాష్ట్రం
కేంద్ర ప్రభుత్వ వాటాలు. రైట్. కేరళ రాష్ట్రంలో 85% మెరుగ్గా ఉన్న దేశంలో 1వ స్థానంలో స్థానిక పట్టణ సంస్థలు పనిచేస్తున్నాయని అది కూడా లింక్ చేశారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సూచనలకు వచ్చేసరికి మార్పులు అవసరం అనే నివేదిక చెప్పింది. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు, అస్తవ్యస్తమైన పట్టణీకరణ ప్రణాళిక కమిటీని ఏర్పాటు మరియు మెరుగైన ఆర్థిక నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ బలోపేతం చేయడం అవసరాన్ని నొక్కి చెప్పారు. వెరీ గుడ్. శాస్త్రీయ బడ్జెట్ నిధులు వాస్తవ అంచనాలను పరిగణలోకి తీసుకుని శాస్త్రీయ బడ్జెట్ తయారీగా పట్టణ స్థానిక సంస్థలని ప్రోత్సాహం. నిధులు విడుదల నందు రాష్ట్ర కేంద్రంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు, స్థానిక అవసరాలు గుర్తించి గ్రాంట్లు నిధులు విడుదల చేయాలని చెప్పడం. సామర్థ్యం పెంపు, శిక్షణ, ఇతర మౌలిక వస్తువులు వనరులతో ఇక్కడ అందించడం ద్వారా మానవ వనరులు వృద్ధి చెందించాలనేది కూడా చెప్పారు. ఆర్థిక స్వావలంబనం సాధించే దిశగా పన్నులు వసూలు, వినూత్న ఆదాయ వనరులు రాబడిన రాష్ట్ర ప్రభుత్వాల అవకాశాలు కూడా కల్పించాయని, ప్రభుత్వం, స్థానిక సంస్థల, పౌరులు భాగస్వామ్య సమన్వయంగా పారదర్శకంగా జవాబుదారీతనం, బాధ్యతలను వృద్ధి చెందించాలనేది కూడా చెప్పారు. చట్టపరమైన మద్దతులు, వినూత్న విధానాలు కూడా అమలునందు స్వాతంత్రం అందించాలని. ఈ విధంగా భారత్ 4738 పట్టణ స్థానిక సంస్థల బలోపేతం అందించడం, మెరుగుపరిచిన విధానాలు వలన సమగ్రంగా అభివృద్ధి నందు ప్రపంచంలో ముందు వరుసలో భారత్ ఉందనడం భవిష్య లక్ష్యంగా ఉంది అనేది కూడా చెప్పారు. వెరీ గుడ్. అయితే హోలిస్టికల్గా ఎగ్జాక్ట్ డిమాండ్కి అనుగుణంగానే క్వశ్చన్ రాశారు. ఇంకా లాంగ్వేజ్ కంపెటెన్సీ కూడా కొంత ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ చేయండి. కీవర్డ్స్ లాగా అస్సలు రాయొద్దు, ఒక స్టేట్మెంట్, ఒక పాయింట్ వైజ్ రాయండి, ఒక ఎగ్జాంపుల్ రాయండి. రైట్. సో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. గత ఆన్సర్స్తో పోలిస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే దొరికింది. రైటింగ్ కూడా బాగుంది. రైట్. ఇదే ఫాలో అవ్వండి, నెక్స్ట్ ఆన్సర్స్లో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతారు. అయితే హోలిస్టికల్గా ఇక్కడ కొంత చేంజ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ ముందు స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ నెక్స్ట్. రైట్. సో అదేవిధంగా మనం ఇక్కడ మాట్లాడుకోబోయేది ముందుగా చర్యల్లో అన్నీ కవర్ చేశారు. సో రాష్ట్ర ఫైనాన్స్ ఆర్థిక సంఘానికి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడారు యాజ్ పర్ రిపోర్ట్. రైట్. సో సూచనలకు వచ్చేసరికి అన్నీ లింక్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక టార్గెట్ ఆధారంగా సుస్థిర పట్టణ అభివృద్ధి అనేది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్గా మనం లింక్ చేసుకునే ఆధారం అయితే ఉంది. రైట్. సో అది కూడా లింక్ చేసుకోవచ్చు. సో అది అదర్ దాన్ దట్ భారత్కి ఈ 4700 ఈ ఫ్యాక్ట్స్ ఆధారితంగా ఒక లక్ష్యం కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. రైట్. సో హోలిస్టికల్గా ఈ ఆన్సర్కి మనం 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో గుడ్ ఇంప్రూవ్మెంట్. అలా గ్రాడ్యువల్గా కీప్ ఇట్ అప్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డే 130 రిలేటెడ్ క్వశ్చన్, మెయిన్ శిక్షణ క్వశ్చన్ ఫర్ 22 November 2024. How can the insights from Food and Agriculture Organization State of Food Agriculture 2024 report aid India in balancing food security and economic sustainability? ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క ఆహార మరియు వ్యవసాయ స్థితి 2024 నివేదిక నుండి వచ్చిన అంతర్దృష్టులు ఆహార భద్రత మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సమతుల్యం చేయడంలో భారతదేశాన్ని ఎలా సహాయపడతాయి అన్నారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్గా మనకి ఈ రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది కాబట్టి కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఏపీ గ్రూప్ 1కి సంబంధించి లేదా యూపీఎస్సీ మెయిన్స్ సంబంధించి కంపల్సరీ అడుగుతారు. ఫోకస్ ఆన్ దట్. రైట్ యువర్ ఆన్సర్ అండ్ అప్లోడ్ ఇన్ ద AKS యాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.